నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెను మార్పులు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో దూకుడుగా వెళ్తున్నారని మార్కెట్లో టాక్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు కరెక్ట్ కాదనేది ఇవాళ విశ్లేషిద్దాం. ఇవాళ ఒక కొత్త టాపిక్ వస్తుంది, ఆల్రెడీ వినే ఉంటారు. హెచ్ఎండిఏలో 6 జోన్లు కొత్తగా ప్రకటించారు. అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు హెచ్ఎండిఏలో ఏవి ఎక్కడెక్కడ వస్తున్నాయని. మరి అటు మీకు చూసుకుంటే మేడ్చల్లో 1, 2 అని పెట్టారు. అట్లానే శంకరపల్లిలో 1, 2 అని పెట్టారు. శంషాబాదు, గట్కేసర్, ఇవి మేజర్గా 6 జోన్లు. ఈ 6 జోన్ల కిందనే ఏమొస్తాయంటే మన డీటెయిల్గా మీరు కావాలంటే నాకు కాల్ చేయొచ్చు మీరు. అటు చౌటుప్పల్, ఇప్పుడు గట్కేసర్ చూసుకుంటే చౌటుప్పల్ ఆ రేంజ్ వస్తుంది, అక్కడ భువనగిరి అవన్నీ కూడా. శంషాబాద్లో ముచ్చర్ల, కందుకూరు, మహేశ్వరం ఆ రోడ్డు వస్తుంది. అట్లా శంకర్పల్లిలో డిఫరెంట్ ఏరియాస్, అట్లనే మేడ్చల్లో డిఫరెంట్ ఏరియా, కోంపల్లి ఇవన్నీ కూడా. సో ఇండివిజువల్గా కావాలనుకుంటే దే కెన్ కాంటాక్ట్. మనకు టైం తక్కువ ఉంది కూడా అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు నేను. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతుందంటే, ఈ హెచ్ఎండి కొత్త జోన్లు అనేదాన్ని, దీనివల్ల సామాన్య బయ్యర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ వచ్చే ప్రయోగం ఏంటి, వచ్చే ఉపయోగం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అండి, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ల్యాండ్ అనేది శోభనబాబు గారు ఏం చెప్పారండి, ఎప్పటికీ పెరుగుతూ పోయేది పాపులేషన్, ఎప్పటికీ పెరగంది ల్యాండ్. సో ఎందుకంటే మీరు చూసుకుంటే 1950, 2000 ల్యాండ్ అంతే ఉందండి. ల్యాండ్ ఎక్కడైనా పెరిగిందా? పెరగలేదు. ఏం పెరిగింది? పాపులేషన్లో మనం ఎక్కడో ఉండేవాళ్ళం నెంబర్ 1కి వచ్చాం. అది వెరీ ఇంపార్టెంట్. మన ఇండియన్స్కి కానీ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి అది ఏంటంటే, మన అన్నింటిలో నెంబర్ 1 ఉండాలి. డయాబెటీస్లో నెంబర్ 1 అవుతాం, మిగతా డిసీజెస్లో నెంబర్ 1 అవుతాం, ఫుడ్లో నెంబర్ 1 అవుతాం, పాపులేషన్లో నెంబర్ 1 అవుతాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీలో కూడా పెద్దగా ఉన్నాయి. సో 1 way ఇట్స్ గుడ్ సైన్, బట్ 1 way ఇట్ ఇస్ బ్యాడ్ సైన్. ఎక్కడ 1 ఉండాలో, ఎక్కడ సెకండ్, థర్డ్ ఉండాలో మనం కొద్దిగా గ్రహించుకోవాల్సి వస్తుంది. కమింగ్ బ్యాక్, హెచ్ఎండి అంటే జనరల్గా మీరు చూసుకుంటే, అంతకుముందు చెప్పాను, సిటీలో జిహెచ్ఎంసీ ఉంటుంది. జిహెచ్ఎంసీ తర్వాత ఎండ్ అయిన దగ్గర నుండి ఓఆర్ఆర్ వరకు హెచ్ఎండి లిమిట్స్ వస్తున్నాయి. ఓఆర్ఆర్ దాటిన తర్వాత ±5 కిలోమీటర్ డిటీసీపీ వస్తుంది. డిటీసీపీ దాటిన తర్వాత గ్రామ పంచాయతీ లేఅవుట్ వస్తుంది. అదేవిధంగా రేట్లు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షలు, 2.5 లక్షలు, 4 లక్షల దాకా కూడా వెళ్తున్నాయి మార్కెట్లో. ఇట్లా 3 to 3.5 టాప్ పీక్ ఏరియాస్ ఉన్నాయి. కొద్ది దూరంగా వెళ్తుంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంది. అదేవిధంగా మీరు హెచ్ఎండికి వెళ్తే దాదాపు 25-30 వేల నుండి మీకు 1,00,000 దాకా, 80,000, 90,000 దాకా మన ఆక్షన్లో కానీ చూస్తున్నాము. అదేవిధంగా డిటీసీ వెళ్తే మీకు 5,000 దగ్గర నుండి 10, 15, 20, 25, 30 వేల దాకా వెళ్తుంది. మీరు జీపీకి వెళ్తే బేసికలీ ఫామ్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ఇంకా తక్కువ ఉంటుంది, దానికంటే తక్కువ 5-6 వేల కంటే తక్కువ ఉండొచ్చు. ఇది రేట్లు. సో ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మనకు సీఎం అయిన 1-2 monthsలో అనేది చెప్పారు, ఏంటంటే హెచ్ఎండిఏ పరిధిని పెంచుతున్నాము. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, సెల్లర్కి మంచి ప్రైస్ వస్తుంది, బయ్యర్కి కొద్ది హిట్ తగులుతుందండి. సో హిట్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంత ప్రైసెస్, హెచ్ఎండిఏ పరిధి పెంచితే అంటే ఇప్పుడు డిటీసీపీ జోన్లో ఏదైతే ఉందో అది హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది కొంత. ఇప్పుడు చౌటుప్పల్ కానీ, కోంపల్లి కానీ, మొయినాబాద్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి. అవి చూసుకుంటే మీకు రేటు ఇప్పుడు తక్కువ ఉంది. హెచ్ఎండిఏ పెంచితే హెచ్ఎండిఏ గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి 1 acreకి కొన్ని lakhs of rupees గవర్నమెంట్ ట్యాక్సెస్ వస్తుంది, స్టాంప్ డ్యూటీ కానీ, నాలా ఛార్జెస్ కానీ, మిగతా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ కూడా వస్తాయి. సో హెచ్ఎండిఏ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, హెచ్ఎండిఏ పరిధి పెరిగినప్పుడు అక్కడున్న బేస్ వాల్యూ పెరిగిపోతుంది. అంటే అంతవరకు 20,000 ఉన్నది మేబీ 35,000, 40,000, 50,000 కూడా అవ్వచ్చు. మనం చూస్తున్నాం ఆల్రెడీ మౌకిలాలో 70-80 వేలు గజం అమ్ముతున్నారు గేటెడ్ కమ్యూనిటీస్లో. శంకర్పల్లిలో 20, 30, 45 ఉంటాయి. ఇంకా కొద్ది ముందుకెళ్తే 15-20 వేలు. సో నవాబ్పేట, మహతాబ్ ఖాన్ కూడా, వికారాబాద్ వెళ్తే అది డిఫరెంట్ ఉంది. సో మీరు దూరం వెళ్తున్న హెచ్ఎండి పరిధి పెంచడం ఏంటంటే విన్ సిచ్యువేషన్. ఎందుకంటే టు బిల్డర్, డెవలపర్, గవర్నమెంట్ అండ్ ది బయ్యర్. సెల్లర్కి, బయ్యర్కి ఇప్పుడు ఇమీడియట్ కాకపోయినా, ఇవాళ బయ్యర్ మేబీ ఆఫ్టర్ 2-3 years వీ బికమ్ సెల్లర్. అప్పుడు ఆయన బెనిఫిట్ వస్తుంది. సెల్లర్కి ఆల్రెడీ ఇమీడియట్ బెనిఫిట్ వచ్చేస్తుంది. నేను అందుకని చాలా వీడియోస్లో చెప్పాను, కొనుక్కునేవాడు ఎప్పుడు కూడా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి, అమ్ముకునేవాడు ఎప్పుడు రేటు తగ్గించి అమ్మాలి. ఎందుకంటే యూ ఆల్రెడీ ఎంజాయిడ్, బయ్యర్ ఈజ్ లైక్లీ టు ఎంజాయ్. సో చాలామంది నమ్మరు, బట్ వాస్తవం అదేనండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను జూబ్లీహిల్స్లో ఒక ల్యాండ్ 50 రూపాయలు గజం కొన్నాను 1970లో. ఈరోజు ఎంత అయిందండి? నో కంపారిజన్, ఎక్కడికో వెళ్ళిపోయాం.
100 రెట్లు కాదు, 50 రూపాయలు కాసం 3 లక్షలు అయింది. ఎంత అయిందో మీరు లెక్క పెట్టుకోండి. సో ఆల్వేస్ వీ షుడ్ బి లిటిల్ రిలాక్స్, కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండి ఒక 5,000 10,000 రేట్ చేసుకోండి. కొనుక్కునేవాడు ఎందుకు ఎక్కువ ఇవ్వాలంటే నీకు ఫ్యూచర్లో లాభం వస్తుంది. కొనుక్కునే వాళ్ళు ఎప్పుడు కూడా ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇవాళ బంజారాహిల్స్లో 10 years బ్యాక్ ఇక్కడ 6,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈరోజు 10 years తర్వాత 20,000, 15,000, 15,000 నుండి 18,000 అయింది. అంటే ఎన్నిసార్లు పెరిగిందో మీరు చూడండి. సో ఆల్వేస్ హెచ్ఎండిఏ పెంచడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, బెటర్ అవుతుంది, యాక్సెసిబిలిటీ ఉంటుంది, సిటీ కూడా డెవలప్ అవుతుంది. ఒకప్పుడు షాబాద్ అని ఉంది, షాబాద్ అనేది ఎవరికి తెలియదు 5 years బ్యాక్. ఇప్పుడు షాబాద్ వెళ్తే ఫుల్లీ పబ్లిష్డ్ రోడ్. అదేవిధంగా ముంబై హైవే, బెంగళూరు హైవే, ఇవన్నీ చూసుకుంటే కూడా వెల్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మనీ, రెవెన్యూ, హైప్, అప్రిషియేషన్. ఎప్పుడైతే హెచ్ఎండిఏ కూడా జనరల్గా డిటీసీపీది హెచ్ఎండిఏ అయిందంటే యాక్చువల్లీ ఇట్స్ గోల్డెన్ మైన్ టు ది ఇన్వెస్టర్స్ అండ్ బయ్యర్స్. అందులో మీకు ఎటువంటి సంకోచం అక్కర్లేదు, డౌట్ అక్కర్లేదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ శంకరపల్లి 1, 2, మేడ్చల్ 1, 2, గట్కేసర్, శంషాబాద్లో ఈ జోన్స్ వచ్చిన తర్వాత డిఫరెంట్గా కొన్ని పారామీటర్స్ మారుతాయి, ప్రైసింగ్లో మారుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మారుతాయి. ఎందుకంటే హెచ్ఎండిఏకి కొన్ని నామ్స్ ఉంటాయి, డిటీసీపీకి కొన్ని నామ్స్ ఉంటాయి, జిహెచ్ఎంసీకి కొన్ని నామ్స్ ఉంటాయి. నామ్స్ అన్ని సర్టిఫై అవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పుడు షాద్నగర్ చూడండి, గ్రామ పంచాయతీ లెవెల్ ఉండేది, మున్సిపాలిటీకి ఎలివేట్ చేసిన తర్వాత కంప్లీట్ ఇప్పుడు బైపాస్ రోడ్డు పెట్టి కొత్త రోడ్డు వేశారు. ఒక ఓల్డ్ సిటీ రోడ్ వేరే ఉంది, హైవే. 2 highways మంచిది. బట్ బైపాస్ వెళ్ళిన తర్వాత సిటీలో ఎవరు కాకుండా బైపాస్ అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు వితౌట్ వెహికల్. మీరు సిటీలోకి వెళ్తే ట్రాఫిక్ కంజెషన్. సో ఇట్లా ప్రైసింగ్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంది, అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని ఎమ్యూనిటీస్ బాగా దగ్గర పడతాయి, కొన్ని రిసోర్సెస్ అనేది కొద్దిగా క్లోజర్గా ఉంటాయి. ఒకప్పుడు దూరం అనేది దగ్గర అయిపోతాయి. ఒకసారి జిహెచ్ఎంసీ ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్, ఓవరాల్ వరకు మీకు 75-80% ఆల్రెడీ డెవలప్ అయింది. మీరు చూసుకుంటే డెవలప్ అవ్వాల్సిందల్లా పోయి నెక్స్ట్ ఓఆర్ఆర్ టు RRR ఎక్కడైతే సాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, గ్రీన్ ఫీల్డ్ సిటీస్ కానీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, జిమ్, కాలేజు, R&Ds, చాలా హెడ్డింగ్స్, గోల్ఫ్ కోర్సు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్లాన్ ఉంది. మెట్రో ఎక్స్పాన్షన్ ఎప్పుడు కూడా మన ఓల్డ్ సిటీకి మెట్రో వేయాలని ఏ సీఎం గారికి అంతమంది ఆలోచన రాలేదు. ఇది ఫస్ట్ సీఎం ఇస్ టేకింగ్. ఎందుకు వేయలేదంటే నాకు తెలిసి ల్యాండ్ పూలింగ్ విల్ బి ఏ టఫ్ జాబ్. ఓల్డ్ సిటీలో ల్యాండ్ పూలింగ్ చేయడం అనేది ఇట్స్ కత్తి మీద సాములు అంటుంది. బట్ ఆ రిస్క్ తీసుకొని గవర్నమెంట్ ఈస్ ఇనిషియేటింగ్, అది చాలా మంచి స్టెప్. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే మనం నడుచుకొని వెళ్ళడం బెటర్. కార్లు అనేది క్వశ్చన్ లేదు, సైకిల్, స్కూటర్లే ఉంటాయి మ్యాక్సిమం. అది థిక్లీ పాపులేటెడ్ సిటీ అండ్ వెల్ డామినేటెడ్ సిటీ. అలాంటి దానికి మెట్రో పెడుతున్నారంటే వెరీ గుడ్ పాజిటివ్ సైన్. చంద్రాయణ గుట్ట నుండి అటువైపు తిప్పుతున్నారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. సో హెచ్ఎండిఏ పెరిగినందువల్ల ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. గ్రోత్ ఫ్యాక్టర్ అనేది స్పీడ్ అవుతుంది, అప్రిషియేషన్ ఉంటుంది, రేట్లు పెరుగుతాయి, రిటర్న్స్ బాగా వస్తాయి. సో దీని మీద మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే, క్లారిఫికేషన్ ఉంటే కాల్ చేయండి. చాలామంది మాత్రం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక్క నిమిషంలో ఇన్వెస్ట్ చేయకండి, చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు ఫ్రీక్వెంట్ ఇష్యూ ఏమవుతుందంటే ఫోన్ చేసి 1 minute చెప్పండి సార్, ఒక్కటే క్వశ్చన్ సార్ అంటారు. 2 కోట్లు